అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసౌ నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస శుక్లపక్ష సప్తమి. ఈరోజు శుక్రవారం. ఈరోజు మృగశిర నక్షత్రం, మహానక్షత్రం, విశేషమైన రోజు. ఈరోజు శ్రీకృష్ణుల వారిని విశేషంగా పూజించే రోజు. అందరూ పూజించవచ్చు. కృష్ణం వందే జగద్గురుం అంటూ కృష్ణుణ్ణి ఈరోజు అందరూ అర్చించవచ్చు. విశేషంగా సంతానాని కోసం కృష్ణుణ్ణి ఈరోజు పూజించవచ్చు. అయితే ఈరోజు మనమందరూ కూడా ఓం క్లీం కృష్ణాయ నమః అనే నామాన్ని జపిద్దాం. క్లీం కృష్ణాయ నమః మోస్ట్ పవర్ఫుల్ బీజమంత్రంతో కలిసిన కృష్ణుడు. ఎటువంటి సంకటంలో ఉన్నా, ఎటువంటి ఆపదలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా దాన్ని ఎదిరించే శక్తి ఈ ఒక నామానికి ఉంటుంది. అర్జునుడు ఎప్పుడు ఆపదలో ఉన్నా ఓం క్లీం కృష్ణాయ నమః అనేవాడంట. ప్రత్యక్షమైపోయేవాడంట కృష్ణుడు. అంతే. హే కృష్ణ పరంధామ అంటే వచ్చేవాడు కాదంట. కళ్ళు మూసుకొని క్లీం కృష్ణాయ నమః అనేవాడంట. అంటే బీజమంత్రంతో. అందుకు ఈ నామం అత్యంత శక్తియుతమైనది. ఈరోజు మనము ఓం క్లీం కృష్ణాయ నమః అని జపిద్దాం. ఓం క్లీం కృష్ణాయ నమః. ఓం క్లీం కృష్ణాయ నమః. అందరూ ఈ నామాన్ని చక్కగా జపించండి. ఈ నామం అత్యంత శ్రేష్టమైన నామం. ఈరోజు మంత్రబలంలో ఈ నామాన్ని జపిస్తే మీకందరికీ కూడా ఎటువంటి సంకటంలో ఉన్నా దాని నుంచి వెంటనే విముక్తి చెందుతారు. ఇక ఈరోజు మంచి మాట. ఏదైనా తెలిసి తెలియకుండా చేసిన పాపాలు ఉంటే వాటి ముక్తి పొందడానికి, వాటి నుంచి విముక్తి పొందడానికి, వాటి నుంచి ఎటువంటి ప్రభావం మనపై మన కుటుంబంపై రాకూడదు అంటూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్నానం చేస్తాము. మనందరికీ కూడా ఒక శ్లోకం కూడా ఉంది. ఎటువంటి పాపాత్ములైనా, ఎటువంటి కర్మ ఆచరించి ఉన్నా కాశీకి వెళ్ళి గంగలో మునిగితే, విశ్వనాథుని దర్శనం చేసుకుంటే పాపాలు దూరమవుతాయి, అంటే క్షీణిస్తాయి, దహించబడతాయి అనేది సంస్కృత ఒక పద్యం ఉంది. అయితే కాశీకి వెళ్తే పాపాలు పోతాయి, ప్రయాగ్రాజ్కి వెళ్తే పాపాలు పోతాయి, లేదు విష్ణు పాదాన్ని స్పర్శిస్తే పాదాలు పోతాయి, విష్ణు పాదాన్ని స్పర్శిస్తే పాపాలు క్షీణిస్తాయి. ఇవన్నీ ఉన్నాయి. ప్రయాగ్రాజ్కి వెళ్ళొచ్చు, లేదో కాశీకి వెళ్ళొచ్చు, దగ్గరలో ఉన్న గయాకు కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ శ్రేష్టమైన క్షేత్రాల్లో మనం స్వీకరిస్తాము, వెళ్ళొచ్చు, రావచ్చు. కానీ ఏ తీర్థక్షేత్రానికి వెళ్ళినా కూడా
పాపాలు దూరం అవుతాయి, అందువల్ల వెళ్ళాలి. తెలిసి తెలియకుండా ఎన్నో పాపాలని మనం చేసి ఉండొచ్చు అని చాలామంది వెళ్తూ ఉంటారు. తెలిసి తెలియకుండా ఏ పాపాలు చేసి ఉంటారో అనేదాన్ని మీకు తెలియచేస్తాను తర్వాత. ఎన్నో తెలిసి తెలియకుండానే జరిగిపోయి ఉంటాయి మన వల్ల. అటువంటి కర్మలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కానీ తెలిసి పశ్చాత్తాపం లేకుండా, క్షమాపణ కోరకుండా, దాని దాని నుంచి మనము ఎటువంటివి కూడా కర్మని ఆచరించకుండా మనం వెళ్ళి గంగలో మునిగితే ఆ పాపం పోదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అహంకారంతో, అహంభావంతో ఏ పుణ్యక్షేత్రానికి, ఏ తీర్థక్షేత్రానికి వెళ్ళినా ఆ పాపాలు పోవు. ప్రాయచిత్తంతో, క్షమా మనోభావంతో, నాకు తెలియకుండా తప్పు జరిగిపోయింది అంటూ మన ఆత్మకి మనం ప్రశ్నించుకుంటూ వెళ్ళి అప్పుడు స్నానం చేస్తే నిజంగా ఆ గంగాదేవి స్వీకరిస్తుంది. ఇలా నీళ్లు తీసుకోండి. అమ్మా గంగామాత, నాకు తెలిసి తెలియకుండా ఏదైనా కర్మ జరిగి ఉంటే, నా వల్ల ఎవరికైనా హాని కలిగి ఉంటే, నా వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే, నా నుండి ఎవరికైనా ఏదైనా చెడు జరిగి ఉంటే వాళ్ళ శాపాలు మాకి రాకుండా, నా కుటుంబానికి రాకుండా కాపాడు తల్లి అని ఈ కర్మని నీలో వదిలేస్తున్నా, నన్ను ఆశీర్వదించి నా కుటుంబానికి ఈ కర్మ నుంచి విముక్తి చేయి తల్లి అని వదిలేస్తే వెళ్ళిపోతుంది అది. అందుకే గంగా అర్ఘ్యము అనేది అంత శ్రేష్టమైనది. తెలియకుండానే అందరూ వెళ్తారు, ఇలా మంత్రాలు, అర్ఘ్యము, పితృదేవతలకు అర్ఘ్యం అన్నీ ఇచ్చేస్తారు. కానీ అదే పనిగా అందరూ ఇలా నీళ్లు వదులుతూ ఉంటారు. ఎందుకోసం? ఇంతే మనసులో. దీనికే సంస్కృత శ్లోకం ఉంది. కానీ సంస్కృత శ్లోకంలో చెప్తేనే దేవతలు ఆకర్షిస్తారు అనేది ఏం లేదు. మనం మనస్ఫూర్తిగా ఆత్మశుద్ధితో మన భాషతోనే, మీకు ఏ భాష తెలుసో ఆ భాషతో అలా నీరు వదిలేస్తే సార్ ఎన్నో కర్మలు దూరం అవుతాయి. ఈరోజు మంచి మాట మీకు అందరికీ ఏం చెప్తున్నానంటే, తీర్థక్షేత్రాలకి వెళ్ళి పాపం తొలగిపోవాలి అని కష్టపడతాం కదా, అదే తీర్థక్షేత్రాల్లో ఏదైనా పాపాలు చేస్తే ఎక్కడ పోతే అవి విముక్తి చెందుతాయి? చెప్పండి. మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. కాశీకి వెళ్తే పాపాలు పోతాయి, అదే కాశీలో పాపాలు చేస్తే ఎక్కడికి పోతాయి? అందుకే గుర్తుంచుకోండి, ప్రపంచంలో అత్యంత ప్రమాదకమైన పాతకము అంటే ఏదైనా శాపము, దోషాలు వస్తాయి అంటే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి పాపం ఆచరించడం. చాలామంది ఈ కాలంలో తెలిసి తెలియకుండా పుణ్యక్షేత్రము అని పేరు పెట్టుకొని పుణ్యక్షేత్రాలకి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులు కాకుండా ఇతర సభ్యులతో వెళ్ళి పాపాలకి ప్రోత్సహించే పనులు ఆచరిస్తూ ఉన్నారు. దానివల్ల పాపం నీకు పోదు, పాపాన్ని మూట కట్టుకొని వచ్చి ఇంట్లో అందిస్తున్నారు. దీనివల్ల నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు అందరికీ ప్రమాదంగా చిక్కేసుకుంటుంది. అయితే దీనికి ఒక శ్లోకం నేను చదువుకున్నాను చిన్న వయసులో. కాశీకి వెళ్తే పాపాలు పోతాయి, కానీ కాశీలోనే పాపాలు చేస్తే ఎక్కడ వెళితే పోతాయి అనేది ఒకటి శ్లోకం రాశారు. అది కుంభకోణం. కుంభకోణంలో ఒకే క్షేత్రంలోనే, అంటే కుంభకోణము అనేది చాలా పెద్ద జిల్లా, తమిళనాడులో ఉంటుంది కుంభకోణం. కుంభకోణంలో ఉన్న కుంభేశ్వర అనేది ఏదైతే శివలింగం ఉంటుందో అది ప్రాచీన గ్రంథం ప్రకారం మన భారతదేశంలోనే మొదటి శివలింగం ఏదైనా ఉంది అంటే ఆ కుంభేశ్వరన్ కుంభకోణంలో ఉన్నది. మొదటి శివలింగం అది. ఆ కుంభము రూపంలో శివలింగం ఉంటుంది. అది ఇసుకతో తయారు చేసిండేది. ఎన్నో వేల సంవత్సరాల పూర్వం అది ఇలా కోణంగా మారింది అంటే ఇలా వాలిపోయింది. అందుకే కుంభ కోణం అని పేరు వచ్చింది. అక్కడ నవ కైలాసాలు ఉన్నాయి, నవ వైకుంఠాలు ఉన్నాయి. కుంభేశ్వరన్ అంటే శివాలయం కరెక్టే, కానీ మన విష్ణు దేవాలయాలు 108 దేవాలయాల్లో 48 దేవాలయాలు దివ్య దశ అంటాం కదా, ఈ 48 దేవాలయాలు కుంభకోణంలోనే ఉన్నాయి. అటువంటి గొప్ప క్షేత్రం కుంభకోణం. శ్లోకం ఉంటుంది, దాని అర్థం మీకు తెలియచేస్తున్నా. కాశీకి వెళ్తే పాపాలు పోతాయి,
అదే కాశీలో పాపాలు చేస్తే కుంభకోణంకి వెళ్తే పోతాయి అనేది ఉండేది. అందుకే కుంభకోణంలో కుంభేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. మీకు ఇంకొక పరమరహస్యం ఏంటంటే, కుంభేశ్వరన్ కోవిల్ దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం నుంచి 12 జ్యోతిర్లింగాలకి శక్తి విడుదలవుతుంది. అది ఆ దేవాలయాలకున్న అద్భుతమైన శక్తి. అంటే మన భారతదేశంలో ఎక్కడెక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయో ఆ లింగాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచి శక్తి వెళ్తుంది. అంటే స్థానం మూలం అక్కడ ఉంది. అంటే అది వేర్లు ఇవన్నీ కూడా చెట్ల రూపంగా అంతర్గంగ రూపంగా వెళ్తాయంట. అంతర్గంగ అంటే భూమి దివిలో ఉంటుంది కదా గంగ, ఆ రూపంగా ఆ క్షేత్రాలకి వెళ్తుంది. తర్వాత అదే కుంభకోణంలో కుంభేశ్వరం దేవుడు పక్కనే ఒక అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారి పేరు మంగళాంబికా దేవి అని. చూడండి, మన 18 శక్తిపీఠాల్లో ఏకబీజం, ఒకే బీజాక్షరంతో శంకరాచార్యుల వారు ఏక బీజాక్షరంతో స్థాపించారు. ప్రతి చోట ఏక బీజాక్షరతో అమ్మవారిని స్థాపించారు. అక్కడ శక్తి ఉత్పత్తి చేశారు. ప్రతి శక్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల మీరు వెళ్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఉగ్ర రూపంగా అమ్మవారు ఉంటారు, కొన్ని చోట్ల సౌమ్య రూపంగా, కొన్ని చోట్ల లక్ష్మీ రూపంగా, కొన్ని చోట్ల సరస్వతి రూపంగా. ఈ అన్ని విభాగాలని కూడా 18 శక్తి కేంద్రాల్లో మీరు చూడొచ్చు. కానీ కుంభకోణంలో అమ్మవారు మంగళాంబికాదేవి అనే పేరు, మంత్ర మంగళాంబికాదేవి అని 72,000 బీజాక్షరాలని రచించి దానిపై అమ్మవారిని స్థాపించారు ఎన్నో వేల సంవత్సర పూర్వం. ఇప్పుడు ఆ మంగళాంబికాదేవి ఎప్పుడూ నిల్చుకునే ఉంటారు. ఆ దేవాలయంలో దర్శనం మనకు అలా ఉంటుంది, నిల్చుకొని ఉంటుంది. ఆ మంగళాంబికాదేవి ముందు నిల్చుకుంటే సాక్షాత్ అమ్మవారు ఊపిరి పీల్చేది, కళ్ళతో చూసేది, అమ్మవారు మాట్లాడితే మన మనసుకి వినబడేలా అమ్మవారు దర్శనమిస్తుంటారు. అంత అద్భుతమైన సౌందర్యంతో అటువంటి అద్భుతమైన అమ్మవారు రూపం మనకి దర్శనమిస్తుంది. ఆ అమ్మవారు 72,000 బీజాక్షరాలతో ఆ శక్తి కేంద్రం ఉంది. ఆ ఒక కేంద్రం నుంచి ఈ భారతదేశంలో ప్రపంచమంతా ఉన్న ఏదేదైతే అమ్మవార్లు దేవాలయాలు ఉంటాయో అంతర్గంగ రూపంగా ఆ ఒక 18 శక్తి పీఠాలకి ఇక్కడి నుంచి శక్తి వెళ్తుంది. అంత గొప్ప దేవాలయం. ఒకటి, కాశీకి వెళ్తే పాపాలు పోతాయి, కాశీలోనే పాపాలు చేస్తే ఎక్కడ పోతాయి అనే ప్రశ్నకి అదే కుంభకోణంలో సారంగనాథ అని మహావిష్ణు ఆలయం. సారంగనాథ గుర్తుపెట్టుకోండి, సారంగపాణి గుర్తుపెట్టుకోండి, సారంగపాణి. కుంభకోణంలో సారంగపాణి అనే మహావిష్ణు దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటే ఆ పాపం పోతుంది. అది సారంగపాణి. ఎవరైనా అవిద్యావంతులు ఉంటే విద్య అనేది ప్రాప్తిస్తలేదు, వాళ్ళు చదువుతున్నారు మర్చిపోతున్నారు, చదివే పిల్లలకు రావట్లేదు అంటే కుంభకోణంలో సారంగపాణి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. వాళ్ళల్లో తెలియకుండానే జ్ఞానం వృద్ధి చెందుతుంది, అపార మేధస్సు పెరుగుతుంది, పేరు ప్రతిష్ట గుర్తింపులు గౌరవాలు వాళ్ళకి ప్రాప్తిస్తాయి. అటువంటి దివ్యమైన క్షేత్రం సారంగపాణి కుంభేశ్వరన్. మీరు ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా కుంభేశ్వరం జీవితంలో ఒక్కసారైనా వెళ్ళిరండి. సారంగపాణి మరియు కుంభేశ్వరం దేవాలయం దర్శనం చేసుకోండి. తర్వాత చుట్టుపక్కల ఉన్న 48 క్షేత్రాలు చూస్తారో, నవ వైకుంఠాలు చూస్తారో, నవ కైలాసాలు చూస్తారో అది మీ ఇష్టం. కానీ ఈరోజు చెప్పుతున్న మంచి మాటకి పరిష్కారం కూడా అదే తెలియచేస్తున్నా. జాగ్రత్తగా దీన్ని పాటించండి, మీకు అందరికీ కూడా శుభం కలుగుతుంది. మన సంప్రదాయంలో ఏదైనా దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా దానం ఇస్తాం. అసలు దానం ఎవరికి ఇవ్వాలి? సపాత్రుడికి ఇవ్వాలి. సపాత్రుడు అంటే ఎవరు? ఇప్పుడు ఎవరికో ఒకరికి నేను దానం ఇస్తాను అనుకోండి, అతను ఆ డబ్బులు తీసుకెళ్లి మాదక ద్రవ్యాలు ఉపయోగం చేస్తే దానివల్ల తెలియకుండా చేసిన పాపం నీకు అంటుకుంటుంది. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చావు, ఆయన వెళ్ళి ఏం చేశాడు, దానివల్ల పాపాలు ఆచరించడానికి నువ్వు మూలమయ్యావు, ఆ పాపం నీకు వస్తుంది. అదే నువ్వు ఒక చదివే గురుకులానికి ఇచ్చావనుకో, ఒక 10 మంది విజ్ఞానులు సృష్టి అవుతారు. అదే దేవాలయానికి ఇచ్చావనుకో 10 మంది ప్రసాదంగా భుజిస్తారు. అలా ఎప్పుడు కూడా దానంలో శ్రేష్టమైనది సపాత్ర దానం. అందువల్ల దయచేసి ఎవరికైనా దాన ధర్మము ఇస్తే అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వండి, పుణ్యఫలం వస్తుంది. ఈరోజు నిత్య నక్షత్రం మృగశిర.
అశ్విని మక మూల నక్షత్రం వారికి ఈరోజు ప్రత్యక్తారా, అంత శుభం కాదు, జాగ్రత్త వహించాలి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, ఈరోజు అన్ని మీ అనుకూలంగా ఉంటాయి, ప్రయత్నించండి. కృతికా ఉత్తరాషాఢ వారికి విపత్తార ఉంది, జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, ఏదైనా ఆపరేషన్, సర్జరీస్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపద తార, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, మీరు ఏదైనా కొనుగోలు చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా చాలా మంచిది. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార, కాస్త ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార, విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార, ఇది కూడా మీకు శుభమే, ఉపయోగం చేసుకోండి. పుష్య అనురాధ ఉత్తరాభాద్రం వారికి విశేషం నైదవతార, వధతార అని కూడా అంటూ ఉంటారు. ఈ ఒక తారాబలం శ్రేష్టమైనది కాదు, జాగ్రత్త వహించండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార, తారాబలం బాగుంది, ఈరోజు మీ అన్ని పనులు సక్సెస్ అవుతాయి, ప్రయత్నించండి. ఈరోజు దివ్యమైన వాస్తు, మనకి ఇంటికి నలువైపులా 4 దిక్కులు, తూర్పు కావచ్చు, పడమట కావచ్చు, ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, ఏ ఒక దిశ అయినా డెడ్ ఎండ్ అయ్యి వేరే వాళ్ళ, అది అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, బంధువులు కావచ్చు, అటాచ్మెంట్ ఒక్క సైడు గోడ అటాచ్మెంట్ అయ్యున్నా అది ఆ ఇంటికి దోషమే, అలక్ష్యము అంటాం. అటువంటి ఇళ్లలో ఇళ్ళు రోజు రోజుకి ఎంత ఆస్తులున్నా అవన్నీ కరిగిపోతుంటాయి, కానీ వీళ్ళింట్లో ఎవ్వరు కూడా అభివృద్ధి చెందరు, ఒకరిపైన డిపెండ్ అయిపోతారు. పిల్లలు ఉంటే మంచి విద్యావంతులు, వాళ్ళకి ఉద్యోగాలు రావు, ఇటువంటివి అధికంగా జరుగుతున్నాయి. అందువలన అటాచ్మెంట్ ఇళ్ళు ఎప్పుడు కట్టుకోకండి, సపరేట్గా బునాది ఉండి సపరేట్గానే ఉండడం చాలా మంచిది. అయితే ఆల్రెడీ ఇళ్ళు అలా కట్టేసి ఉంటే ఇటువంటి పరిస్థితులు, అంటే పిల్లలకి ఉద్యోగాలు లేకుండా, లేదు ఆస్తులన్నీ అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నాము, అప్పులు పెరిగిపోతున్నాయంటే ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి, కాస్త దాని నుంచి త్వరగా రికవరీ అవడానికి మార్గాలు కనబడతాయి. రేపు శనివారం, చాలా విశేషమైన రోజు, అశోక అష్టమి అని ఉంది. రేపు అశోక అష్టమి, శోకం లేని రోజు, శోకం లేని అష్టమిని, పార్వతీదేవిని విశేషంగా పూజించేది. సాక్షాత్ సీతామాత అశోక వనంలో, ఆ శోకం లేని వనం అశోక వనంలో ఆ అశోక పుష్పాలని తెచ్చి పార్వతీదేవికి అందించి నమస్కరించారు. మరియు అదే రోజు శ్రీరాములు వారు కూడా ఈశ్వరుని పూజించినట్టుగా ఆధారాలు లభిస్తాయి. అందుకే అశోకాష్టమి అన్నారు. ఎవరైనా జీవితంలో శోకం అనుభవిస్తూ ఉంటే, చాలా బాధల్లో అనుభవిస్తూ ఉంటే, చాలా కష్టాలు ఉంటే, వాళ్ళు ఏం చేస్తారు, అశోకాష్టమి రోజు విజయం కోసం, ధైర్యం కోసం, ఆ బాధ నుంచి విముక్తి చెందడానికి, శోకం నుంచి విముక్తి చెందడానికి ఈ పూజని ఆచరిస్తారు. అలా రేపు ఉదయం అశోకాష్టమి ఉంది. రేపు ఉదయం మీరు ఒక దుర్గాదేవి విగ్రహాన్ని కానీ, పార్వతీదేవి విగ్రహ రూపం, ఏదైనా పార్వతీ స్వరూపం, ఆ పార్వతీదేవిని పూజ గదిలో చక్కగా పెట్టి అమ్మవారికి అలంకరించి, అర్చించి, పూజించి, దుర్గా అష్టకం కానీ, లేదా పార్వతీ అష్టోత్తరం కానీ, పార్వతీ నామమంత్రాలు కానీ అమ్మవారికి భక్తి శ్రద్ధతో పూజించండి. గుడాన్నహ, బెల్లం అన్నం అమ్మవారికి చాలా ఇష్టమైనది. రేపు అలా నైవేద్యం పెట్టి పూజించి దుర్గాదేవిని ఆరాధించండి. అశోకాష్టమి ప్రయుక్తంగా ఆచరిస్తున్నా నేను, మా ఇంట్లో శోకాలు అనేవి రాకుండా కాపాడు తల్లి, మాకి విజయం ప్రాప్తించాలి, మాకి మా పిల్లలకి అని కోరుకోండి. శ్రీరామచంద్రులకి ఎలా విజయం ప్రాప్తించిందో అలా మీకు కూడా విజయం ప్రాప్తిస్తుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. యోగక్షేమానికి ముందు ఇదే ఆదివారం శ్రీరామనవమి ఉంది. శ్రీరామనవమి ప్రయుక్తంగా ఇదే ఓంకార కార్యక్రమంలో శ్రీరాముల వారి జన్మ రహస్యం, పెరిగిన విధానం, వివాహం, జీవన చరిత్ర ఆ రోజు ఖచ్చితంగా మనం వినాలి. కాబట్టి ఓంకార కార్యక్రమంలో వినూతనమైన విషయాలతో ఓంకార కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా వీక్షించండి. ఇదే ఆదివారం ఉదయం 8 గంటలకి. ఈరోజు శుక్రవారం అయినా శివారాధన విశేషంగా ఆచరించాలి.
ఈశ్వరుడికి కానీ శివలింగానికి కానీ లేదా పార్వతీ పరమేశ్వర ఫోటో ఇటువంటిది ఏదున్నా కూడా దొరికితే తుమ్మ పువ్వులు, లేదా ఈరోజు సాయంత్రం ఈశ్వరుని కానీ శివలింగం ముందు కానీ ఉమ్మెత్తకాయ, ఉమ్మెత్త పువ్వు లేదా దత్తూరా ఫ్లవర్ అంటాం కదా, అది దత్తూరపు కాయ, ఇవేది దొరకలేదంటే తుమ్మె పూలు, అవి దొరకలేదంటే బిల్వదళాలు సమర్పించుకోండి. ఇది భార్యాభర్తల సఖ్యత కోసం విశేషంగా, మరియు ఇంట్లో ఒకరినొకరి పైన గౌరవం తగ్గిపోతుంది. తల్లి తండ్రి ఒకరినొకరు గౌరవం ఇచ్చుకుంటా లేదు, లేదో భార్యాభర్త ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటా లేదు, భార్య మాటలు భర్త వినట్లేదు, లేదా భర్త మాటలు భార్య వినట్లేదు అనుకునేవారు, లేదో పిల్లలు తల్లి తండ్రి మాట వినట్లేదు అని ఏది సమస్య ఉన్నా ఈ రోజు నేను చెప్పిన విధానంగా పరమేశ్వరుడికి ఉమ్మెత్తకాయ, ఉమ్మెత్త పుష్పం సమర్పించండి, లేదో తుమ్మ పువ్వులు చిన్నగా ఉంటాయి అవి సమర్పించండి. శివుణ్ణి ప్రత్యేకంగా పూజించండి. దారిద్ర దహన శివస్తోత్రం కానీ లేదా శివతాండవ స్తోత్రం కానీ చదువుకోండి. ఖచ్చితంగా మీరు ఏ సంకల్పంతో ఆచరిస్తారో అది నెరవేరుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.